మొన్న ఈ మధ్యన మన వీడియో చూసి నాందేడ్ మహారాష్ట్ర నుంచి ఒక పేషెంట్ వచ్చిండు. ఆయన అన్ని రకాల వైద్యాలు ట్రై చేసిండు, కావట్లేదు. ఆయన ప్రాబ్లం ఏంది అని అంటే తినగానే వామిటింగ్ వస్తుంది, ఏం చేసినా తగ్గుతలేదు. అన్ని రకాల మందులు వాడిండు, ఇంకా అది పెరుగుతూనే ఉంది. కానీ సన్నగా అయిపోయిండు, బక్కగా అయిపోయిండు, కళ్ళని లోపలికి పోయిపోయినాయి, వీక్ అయిపోయిండు, నడవలేకుండా, దమ్ము లేకుండా, ఆయాసము అంతా వీక్ అయిపోయిండు. పిల్లగాని ఏజ్ చూస్తే ఎంత, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సో ఎలా వచ్చిండు అని అంటే వీడియోస్ చూసి వచ్చినాడు. ప్రాబ్లం ఏంది, తినగానే వామిటింగ్ వస్తుంది అని అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన పొట్టలో కన్స్ట్రిక్షన్ అంటే పైపు ఉంటుంది కదా, పైపు ఇంతలా ఉన్న పైపు మూసుకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా నీళ్లు పోతాయా, పోవు. సో నీళ్ళు పోకపోతే ఏమవుతుంది, ప్రెషర్కి బ్యాక్ వచ్చేస్తాయి. అలాగే మనం ఫుడ్ తినగానే మనకు వామిటింగ్ ఇమ్మీడియట్గా వస్తుంది అని అంటే లోపట మన పైపు ఏదైతే గట్ ఉందో, స్టమక్ పైపు, అది పైలోరిస్ అని అంటారు. అది కన్స్ట్రిక్షన్ అంటే అబ్స్ట్రక్షన్ జరిగిపోయింది. సో తినగానే వామిటింగ్ వస్తుంది. దాన్ని ఏమంటారు అంటే పైలోరిక్ స్టినోసిస్ అని అంటారు. దీనివల్ల ఏమవుతుంది, తినగానే వామిటింగ్ వస్తుంది. ఇది అర్థం కాకుండా వాళ్ళు అన్ని టెస్టులు చేసి అది చేసి ఇది చేసి అసలు ఏమి మందులు వాడినా కానీ తగ్గుతుంది. మన హోమియోపతి ఏం చేస్తుందంటే రూట్ కాజ్ని క్యూర్ చేసి అది ఏదైతే అబ్స్ట్రక్షన్ అంటే ఏదైతే మూసుకుపోయిందో మెల్లమెల్లగా మందులు ఇస్తూ దాన్ని తెరవడం జరుగుతుంది. ఏ సర్జరీ లేకుండా. మంట తగ్గిపోతుంది, వెయిట్ పెరిగిపోతుంది, డైజెషన్ బెటర్ అయిపోతుంది, ఆకలి పెరుగుతుంది, వెయిట్ గెయిన్ పెరుగుతారు. సో ప్రాబ్లం ఏంది, ఆయనకి ఎక్కడ పోయినా ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటారు. ఇట్లా ఒక్కసారి వామిటింగ్ చేసుకుంటే అంత దూరం పడిపోతుంది. ఇది కండిషన్ ఏమంటారు, పైలోరిక్ స్టినోసిస్ అంటారు. దీనికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, బనానా తీసుకోండి, అలాగే ఇంకొకటి ఏంటంటే కీరా తీసుకోండి, క్యారెట్ తీసుకోండి, బీట్రూట్ తీసుకోండి, కర్డ్ తీసుకోండి, ప్రోబయాటిక్స్ ప్రీబయాటిక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి. ఇంకొకటి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. దాంతోపాటు రాత్రులు తొందర పడుకోండి, తెల్లవారులు తొందర లేవండి. అలాగే బలాసనం, మలాసనం, వజ్రాసనం, కపాలపాతి ఈ ఎక్సర్సైజ్ చేస్తూ హోమియోపతి వాడినట్టయితే ఈ పైలోరిక్ స్టినోసిస్ అనే కండిషన్కి మంచి క్యూర్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్.